కొన్ని గంటల క్రితం మార్వెల్ ఎంటర్టైన్మెంట్ అవెంజర్స్ డూమ్స్డే మూవీలో కనిపించబోయే క్యాస్ట్ని అనౌన్స్ చేస్తూ లైవ్ స్ట్రీమింగ్ చేసింది. ఈ లైవ్ స్ట్రీమింగ్ 5 గంటల 27 నిమిషాల 51 సెకండ్స్ పాటు స్ట్రీమ్ అయింది. ఈ వీడియో స్టార్టింగ్లో స్టూడియో డోర్ ఓపెన్ అయిన తర్వాత ఒకరు క్రిస్ హెమ్స్వర్త్ పేరు రాసి ఉన్న చైర్ని ఆ ప్లేస్లో పెడతారు. ఆ చైర్ పెట్టిన వ్యక్తి ఎవరనేది ఈ లైవ్ స్ట్రీమింగ్ ఎండ్లో రివీల్ చేస్తారు. అండ్ ప్రతి 12 నిమిషాలకు ఒకసారి మూవీలో కనిపించబోయే క్యాస్ట్ మెంబర్ని అనౌన్స్ చేశారు. అలా మొత్తం 27 క్యాస్ట్ మెంబర్స్ని అనౌన్స్ చేశారు. మూవీలో కనిపించబోయే క్యాస్ట్ మెంబర్స్ని మాత్రమే కాదు, ఇప్పుడు ఈ మూవీ ప్రొడక్షన్ స్టార్ట్ అయినట్టుగా ఈ లైవ్ స్ట్రీమింగ్ ఎండింగ్లో అనౌన్స్ చేశారు. అయితే ఈ లైవ్ స్ట్రీమింగ్ ఎక్కువసేపు ఉండడం అండ్ ఎవ్రీ 12 మినిట్స్కి ఒక క్యాస్ట్ మెంబర్ని రివీల్ చేస్తూ చాలాసేపు ఆడియన్స్ని వెయిట్ చేయించడంతో కొంతమంది ఈ లైవ్ స్ట్రీమింగ్కి నెగిటివ్గా రియాక్ట్ అయ్యారు. అయితే మార్వెల్ ఈ లైవ్ స్ట్రీమింగ్ ఎండ్ అయిన తర్వాత ఈ క్యాస్ట్ అనౌన్స్మెంట్కి సంబంధించిన షార్ట్ వర్షన్ 1 minute 47 seconds ఉన్న వీడియోని కూడా పోస్ట్ చేసింది. మార్వెల్ అనౌన్స్ చేసిన ఈ క్యాస్ట్లో మనం ఇంతకుముందు చూసిన ఎక్స్మెన్ యాక్టర్స్ కూడా ఉన్నారు. అండ్ వారి నేమ్స్ వచ్చినప్పుడు అప్పటి వరకు వచ్చిన అవెంజర్స్ థీమ్లోకి ఎక్స్మెన్ థీమ్ వస్తుంది. అదైతే సూపర్గా అనిపించింది. మరి మార్వెల్ అనౌన్స్ చేసిన అవెంజర్స్ డూమ్స్డే క్యాస్ట్ మెంబర్స్ ఎవరో ఇవాళ ఈ వీడియోలో చూద్దాం. ముందుగా అనౌన్స్ అయిన పేరు క్రిస్ హెమ్స్వర్త్. సో థార్ లవ్ అండ్ థండర్ మూవీ తర్వాత క్రిస్ హెమ్స్వర్త్ థార్గా మళ్ళీ మనకు ఈ అవెంజర్స్ డూమ్స్డే మూవీలో కనిపించబోతున్నాడు. అలాగే వెనిసా కర్బీ రాబోయే ఫ్యాంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్ మూవీలో సూ స్టామ్గా కనిపించబోతుంది. ఈమెతో పాటు మిగిలిన ఫ్యాంటాస్టిక్ ఫోర్ మెంబర్స్ కూడా ఈ డూమ్స్డే మూవీలో కనిపించబోతున్నారు. అయితే వారి నేమ్స్ ఈమె తర్వాత వచ్చేటట్టుగా అనౌన్స్ చేయలేదు. అలాగే యాంథోనీ మాకీ, శామ్ విల్సన్ కెప్టెన్ అమెరికా. ఇంతకుముందు అవెంజర్స్ మూవీస్లో క్రిస్ ఇవాన్స్ కెప్టెన్ అమెరికా క్యారెక్టర్ ఎలా అయితే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిందో అదేవిధంగా ఈ శామ్ విల్సన్ కెప్టెన్ అమెరికా క్యారెక్టర్ కూడా రాబోయే అవెంజర్స్ మూవీస్లో ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేయబోతుంది. కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ బట్టి న్యూ అవెంజర్స్కి ఇతను లీడర్గా మనకు కనిపించవచ్చు. అలాగే సెబాస్టియన్ స్టాన్, బకీ బార్న్స్ ఇతని క్యారెక్టర్ చివరిగా మనకు కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ మూవీలో ఒక క్యామియోగా కనిపించింది. అండ్ రాబోయే థండర్బోల్ట్స్ మూవీలో కూడా ఇతను కనిపించబోతున్నాడు. అండ్ లెటిటియా రైట్ షూరీ బ్లాక్ ప్యాంథర్ వకండా ఫర్ ఎవర్ మూవీలో ఈమె న్యూ బ్లాక్ ప్యాంథర్గా మనకు కనిపించింది. వకండా ఫర్ ఎవర్ మూవీ తర్వాత ఆమె మళ్ళీ బ్లాక్ ప్యాంథర్గా మనకు ఈ అవెంజర్స్ డూమ్స్డే మూవీలో కనిపించబోతుంది. అలాగే పాల్ రడ్ యాంట్మ్యాన్ లైవ్ స్ట్రీమింగ్లో ఇతని చైర్ని స్మాల్గా చూపించారు, ఎందుకంటే ఇతను యాంట్మ్యాన్ కాబట్టి. కానీ క్యాస్ట్ అనౌన్స్మెంట్ షార్ట్ వర్షన్లో ఇతని చైర్ని కూడా నార్మల్గానే చూపించారు. పాల్ రడ్ యాంట్మ్యాన్ మనకు చివరిసారిగా యాంట్మ్యాన్ 3 మూవీలో కనిపించాడు. ఆ మూవీ ఎండింగ్లో అతను క్యాంగ్ని ఓడించడం మనం చూసాం. వైట్ రజల్ జాన్ వాకర్ ఏకే యుఎస్ ఏజెంట్ ఇతను చివరిగా మనకు ఫాల్కన్ అండ్ ది వింటర్ సోల్జర్ సిరీస్లో కనిపించాడు. స్టీవ్ రోజర్స్కి సక్సెసర్గా గవర్నమెంట్ ఇతన్ని సూపర్ సోల్జర్గా మార్చి నెక్స్ట్ కెప్టెన్ అమెరికాని చేస్తుంది. అయితే కెప్టెన్ అమెరికా షీల్డ్కి ఇతను వర్తి కాకపోవడంతో శామ్ విల్సన్ అండ్ బకీలు ఇతని దగ్గర నుంచి షీల్డ్ని బలవంతంగా తీసుకుంటారు. అండ్ రాబోయే థండర్బోల్ట్స్ మూవీలో ఇతను కూడా థండర్బోల్ట్స్ మెంబర్గా కనిపించబోతున్నాడు. టెనోచ్ హుయర్టా మెహియా నెమోర్ వకండా ఫర్ ఎవర్ మూవీలో సముద్రంలో కనిపించే టాలోకాన్ రాజ్యానికి కింగ్గా అండ్ ఆ మూవీలో విలన్గా మనకు ఇతని క్యారెక్టర్ కనిపిస్తుంది. సో ఈ క్యారెక్టర్ కూడా డూమ్స్డే మూవీలో మళ్ళీ కనిపించబోతుంది. అలాగే ఈబోన్ మాస్ బెకరెక్ ది థింగ్ రాబోయే ఫ్యాంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్ మూవీలో ఫ్యాంటాస్టిక్ ఫోర్ మెంబర్గా ఈ క్యారెక్టర్ కనిపించబోతుంది. అలాగే సిములు షంగ్చి 2021లో వచ్చిన షంగ్చి లెజెండ్ ఆఫ్ ది 10 రింగ్స్ మూవీ తర్వాత మళ్ళీ ఈ క్యారెక్టర్ ఈ అవెంజర్స్ డూమ్స్డే మూవీలోనే కనిపించబోతుంది. అలాగే ఫ్లోరెన్స్ ప్యూ ఎలినా బెలోవా ఈమె క్యారెక్టర్ ఇంతకుముందు బ్లాక్ విడో మూవీలో కనిపించింది. అండ్ రాబోయే థండర్బోల్ట్స్ మూవీలో కూడా ఈమె కనిపించబోతుంది. కెల్సీ గ్రామర్ బీస్ట్ ఎక్స్మెన్ లాస్ట్ స్టాండ్ అండ్ డేస్ ఆఫ్ ఫ్యూచర్ పాస్ట్ మూవీస్లో ఇతను బీస్ట్గా నటించాడు. అండ్ ఎంసీయూ నుంచి వచ్చిన ది మార్వెల్స్ మూవీ పోస్ట్ క్రెడిట్స్లో డిఫరెంట్ ఎక్స్మెన్ యూనివర్స్కి చెందిన బీస్ట్గా మనకి ఇతను కనిపించాడు. అలాగే లూయిస్ పుల్మ్యాన్ బాబ్ ఏకే సెంట్రీ ఇతను కూడా సూపర్ సోల్జరే, కాకపోతే ఇతను మనం ఇప్పటివరకు చూసిన సూపర్ సోల్జర్స్కి లాగా కాదు, ఇతను చాలా పవర్ఫుల్. రాబోయే థండర్బోల్ట్స్ మూవీలో ఈ క్యారెక్టర్ కనిపించబోతుంది. అలాగే డానీ రామిరెస్ వాకింగ్ టోరిస్ ఏకే ఫాల్కన్ అండ్ ది వింటర్ సోల్జర్ సిరీస్తో ఈ క్యారెక్టర్ మొదటిసారి ఎంసీయూలోకి పరిచయమైంది. ఇక కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ మూవీలో ఇతను శామ్ విల్సన్ కెప్టెన్ అమెరికాకి సైడ్ కిక్గా ఫాల్కన్గా కనిపించాడు. జోసెఫ్ కిన్ జానీ స్టామ్ రాబోయే ఫ్యాంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్ మూవీలో కనిపించబోయే మరొక ఫ్యాంటాస్టిక్ ఫోర్ మెంబర్ ఇతను. సో ఇతను
డూమ్స్డే మూవీలో ఉండబోతున్నాడు. డేవిడ్ హార్బర్, రెడ్ గార్డియన్. ఇతను రష్యాకి చెందిన సూపర్ సోల్జర్. ఇతను ఇంతకుముందు మనకు బ్లాక్ విడో మూవీలో కనిపించాడు. అలాగే రాబోయే థండర్బోల్ట్స్ మూవీలో కూడా ఇతను కనిపించబోతున్నాడు. అలాగే విన్స్టన్ డ్యూక్, ఎంబాకు. వకండాలోని జబారి మౌంటైన్ ట్రైబ్కి లీడర్ ఇతను. బ్లాక్ ప్యాంథర్, అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్, ఎండ్ గేమ్ అండ్ వకండా ఫరెవర్ మూవీస్లో ఇతను మనకు కనిపించాడు. హన్నా జాన్ క్యామెన్, ఏవా స్టార్ ఏకే గోస్ట్. యాంట్‌మ్యాన్ 2 మూవీలో ఈమె మనకు విలన్గా కనిపించింది. అండ్ రాబోయే థండర్బోల్ట్స్ మూవీలో కూడా ఈ గోస్ట్ క్యారెక్టర్ కనిపించనుంది. అలాగే టామ్ హిడ్లస్టన్, లోకీ సీజన్ 2 ఫైనల్ ఎపిసోడ్లో లోకీ టైమ్లెస్ అన్నిటిని పట్టుకొని ఎండ్ ఆఫ్ టైం దగ్గర థ్రోన్ మీద కూర్చొని మల్టీవర్స్ని అబ్జర్వ్ చేస్తాడు. అలా అతను గాడ్ ఆఫ్ స్టోరీస్గా మారతాడు. సో గాడ్ ఆఫ్ స్టోరీస్గా మారిన ఈ లోకీ వేరియంట్ క్యారెక్టర్ కూడా ఈ డూమ్స్డే మూవీలో కనిపించబోతుంది. ప్యాట్రిక్ స్టూవర్ట్, ప్రొఫెసర్ చార్లెస్ జేవియర్. ఎక్స్‌మెన్ మూవీస్లో ప్రొఫెసర్ ఎక్స్గా నటించిన ప్యాట్రిక్ స్టూవర్ట్ కూడా ఈ డూమ్స్డే మూవీలో కనిపించబోతున్నాడు. ఎర్త్ 838కి చెందిన ప్యాట్రిక్ స్టూవర్ట్ ప్రొఫెసర్ ఎక్స్ వేరియంట్ని మనం డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ది మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ మూవీలో చూసాం. ఆ మూవీలో అతన్ని స్కార్లెట్ విచ్ చంపేస్తుంది. ది మార్వెల్స్ మూవీ పోస్ట్ కేర్స్లో కనిపించిన ఎక్స్‌మెన్ యూనివర్స్కి చెందిన ప్రొఫెసర్ ఎక్స్గా మనకు ఇతను కనిపించవచ్చు. అలాగే ఇయాన్ మెకెలన్, మ్యాగ్నిటో. ఇది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇతను చివరిగా ఎక్స్‌మెన్ డేస్ ఆఫ్ ఫ్యూచర్ పాస్ట్ మూవీలో మ్యాగ్నిటోగా కనిపించాడు. అలాగే అలెన్ కమింగ్, నైట్ క్రాలర్. ఇతను ఎక్స్‌మెన్ 2 మూవీలో నైట్ క్రాలర్గా కనిపించింది కేవలం ఒకే ఒక్క మూవీలో అయినప్పటికీ ఆ మూవీలోని ఇతని క్యారెక్టర్ చాలా ఫేమస్. ముఖ్యంగా ఆ మూవీలోని అతని ఎంట్రీ ఫైట్ సీన్ని ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు. సో ఇతను కూడా మళ్ళీ నైట్ క్రాలర్గా ఈ డూమ్స్డే మూవీలో కనిపించబోతున్నాడు. అలాగే రెబెకా రోమింగ్, రావెన్ డాగ్ హోమ్ ఏకే మిస్టిక్. ఈమె ఒక షేప్ షిఫ్టింగ్ మ్యూటెంట్. ఈమె ఫస్ట్ 3 ఎక్స్‌మెన్ మూవీస్లో మిస్టిక్గా నటించింది. అండ్ జేమ్స్ మాస్డెన్, స్కాట్ సమ్మర్స్ ఏకే సైక్లాప్స్. ఇతను కూడా ఫస్ట్ 3 ఎక్స్‌మెన్ మూవీస్లో సైక్లాప్స్గా నటించాడు. అయితే X3 మూవీలో ఇతని క్యారెక్టర్ చనిపోయినప్పటికీ డేస్ ఆఫ్ ఫ్యూచర్ పాస్ట్ మూవీ ఎండింగ్లో చేంజ్ అయిన టైం లైన్లో ఇతను ప్రాణాలతోనే ఉంటాడు. సైక్లాప్స్గా ఇతను చివరిగా కనిపించింది కూడా డేస్ ఆఫ్ ఫ్యూచర్ పాస్ట్ మూవీ ఎండింగ్లోనే. అలాగే చానింగ్ టాటమ్ గ్యాంబిట్, డెడ్పూల్ అండ్ వాల్వరిన్ మూవీలో మనం చానింగ్ టాటమ్ గ్యాంబిట్ని చూసాం. సో ఇతని క్యారెక్టర్ మళ్ళీ డూమ్స్డే మూవీలో కూడా కనిపించబోతుంది. అలాగే పెడ్రో పాస్కల్, రీడ్ రిచర్డ్స్ ఏకేఏ మిస్టర్ ఫ్యాంటాస్టిక్. రాబోయే ఫ్యాంటాస్టిక్ 4 ఫస్ట్ స్టెప్స్ మూవీలో ఇతను కనిపించబోతున్నాడు. అలాగే రాబర్ట్ డౌనీ జూనియర్, విక్టర్ వాన్ డూమ్. ఎంసీయూలో ఐరన్ మ్యాన్గా ఒక సూపర్ హీరోగా కనిపించిన ఆర్డీజే మనకు ఈ మూవీతో డూమ్గా సూపర్ విలన్గా కనిపించబోతున్నాడు. అండ్ ఆ స్టూడియో డోర్ ఓపెన్ అయిన తర్వాత ఆ ప్లేస్కి ఆర్డీజే వచ్చి తన చైర్లో కూర్చొని నిశ్శబ్దంగా ఉండమని చెబుతాడు. ఎందుకంటే అది సెట్ లొకేషన్ కాబట్టి. ఆ తర్వాత అవెంజర్స్ డూమ్స్డే ఇప్పుడు ప్రొడక్షన్లో ఉందని టైటిల్ వస్తుంది. డూమ్స్డే మూవీ షూటింగ్ ఇప్పుడు లండన్లో జరుగుతుంది. ఈ క్యాస్ట్లో అనౌన్స్ అయిన ఎక్స్‌మెన్ మెంబర్స్ అందరూ కూడా ఎక్స్‌మెన్ ఒరిజినల్ మూవీస్కి చెందినవారు, ఒక్క చానింగ్ టాటమ్ తప్ప. మేబీ మార్వెల్ ఈ డూమ్స్డే మూవీలో మనకు ఫాక్స్ ఒరిజినల్ ఎక్స్‌మెన్ యూనివర్స్కి సిమిలర్గా ఉన్న ఒక ఆల్టర్నేట్ యూనివర్స్ని చూపించబోతున్నట్లుగా ఉంది. మేబీ ఈ ఆల్టర్నేట్ యూనివర్స్ అండ్ ది మార్వెల్స్ మూవీ పోస్ట్ కేర్స్లో కనిపించిన ఎక్స్‌మెన్ యూనివర్స్ రెండు ఒకటే కావచ్చు. అలాగే రాబోయే థండర్బోల్ట్స్ మూవీలో కనిపించబోయే ఆల్మోస్ట్ థండర్బోల్ట్స్ మెంబర్స్ అందరూ కూడా ఈ డూమ్స్డే మూవీలో కనిపించబోతున్నారు. అండ్ థండర్బోల్ట్స్ మూవీలో ఒక థండర్బోల్ట్ మెంబర్ చనిపోతుందని ఒక రూమర్ వినిపిస్తుంది. అయితే ఈ డూమ్స్డే మూవీలో ఒక్కరు తప్ప థండర్బోల్ట్స్ మెంబర్స్ అందరూ కూడా ఉన్నారు. ఆ క్యారెక్టర్ ఓల్గా కురిలెంకో, టాస్క్ మాస్టర్ క్యారెక్టర్. సో మేబీ థండర్బోల్ట్స్ మూవీలో చనిపోబోయే క్యారెక్టర్ ఇదే కావచ్చు. అలాగే ఈ అవెంజర్స్ డూమ్స్డే మూవీలో కనిపిస్తారు అనుకున్న కొంతమంది ఈ క్యాస్ట్ లిస్ట్లో లేరు. ఆ లిస్ట్లో చూసుకుంటే ముందుగా బెనెడిక్ట్ కంబర్బ్యాచ్, డాక్టర్ స్ట్రేంజ్. కొన్ని రోజుల క్రితం అతను మొదట ఈ అవెంజర్స్ డూమ్స్డే మూవీలో నటించబోవడం లేదని చెప్పి మళ్ళీ కొన్ని రోజులకే అతను డూమ్స్డే మూవీలో నటిస్తున్నట్టుగా చెప్పాడు. అయితే అతని పేరు ఈ లిస్ట్లో లేదు. అలాగే బెనెడిక్ట్ వాంగ్ డూమ్స్డే మూవీ మల్టీవర్స్ మూవీ కాబట్టి ఈ మూవీలో ప్రెజెంట్ సార్సరర్ సుప్రీం అయిన వాంగ్ ఉంటాడని చాలామంది అనుకున్నారు, కానీ అతను కూడా లేడు. అలాగే టామ్ హోలాండ్ స్పైడర్ మ్యాన్ అవెంజర్స్ మూవీ, అందులోనూ మల్టీవర్స్ మూవీ, పైగా ఆర్డీజే విలంగా ఎంసీలోకి మళ్ళీ ఎంట్రీ ఇస్తున్న మూవీ కావడంతో టామ్ హోలాండ్ కూడా ఈ మూవీలో ఖచ్చితంగా ఉంటాడని చాలామంది అనుకున్నారు, కానీ ఇతను కూడా లేడు. మేబీ ఇతను తర్వాత క్యాస్ట్లోకి జాయిన్ అవ్వచ్చని నేను అనుకుంటున్నాను. అలాగే కొన్ని నెలల క్రితం ఈ మూవీలో క్రిస్ ఇవాన్స్,
అండ్ హేలీ అట్వెల్ కూడా నడుస్తున్నారని కన్ఫర్మ్ అయింది. కానీ ఇప్పుడు వారు ఈ క్యాస్ట్లో లేరు. మేబీ క్రిస్ ఇవాన్స్ క్యారెక్టర్ని సీక్రెట్గా ఉంచడానికి ఇలా మార్వెల్ చేసి ఉండవచ్చు కూడా. మరి అవెంజర్స్ డూమ్స్డే మూవీ యొక్క క్యాస్ట్ అనౌన్స్మెంట్పై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్లో రండి. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.